ఆర్ట్స్ మీడియా సోషల్ జస్టిస్ నేను మీ చంద్రశేఖర్ యాదవ్. మనం ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందున్నాం. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు గత 13 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష సమ్మెలు చేయడం జరుగుతూ ఉంది. వారికి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చి నెరవేర్చిందా, మరి ఏ సమస్య మీద వీళ్ళు గత 13 రోజుల నుంచి విద్యా సంస్థలకు వెళ్లకుండా వీరు ఇక్కడ రిలే నిరాహార దీక్ష సమ్మెలు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్లలో కలెక్టరేట్ ముందు చేస్తా ఉన్నారు. మనం ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందున్నాం. ఈ యొక్క కలెక్టరేట్ ముందు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు మనతో పాటు అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే సార్. మేడం మీ పేరు? నా పేరు కవిత సార్. ఇప్పుడు మీరు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు కదా, మీరు ఈ సమ్మె ఎందుకు చేస్తా ఉన్నారు, కారణం ఏంది? మీకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిందని చెప్పేసి నెరవేర్చలేదని చెప్పేసి చేస్తా ఉన్నారు. ఇంకా ఏమి కావాలి మీకు? మేము 15-20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం సార్. ఎస్ఎస్ఏ అంటే ఎస్ఎస్ఓలో చాలా వింగ్స్ ఉన్నాయి సార్. దాంట్లో మాది కస్తూర్బా అనేది ఒకటి సార్. మేము ఏంటంటే పిల్లలకు అంటే ఆర్ఫన్, సెమీ ఆర్ఫన్ అట్లాంటి డ్రాప్ అవుట్స్ పిల్లలకు మేము ఎడ్యుకేషన్ ఇస్తుంటాం సార్. అయితే మేము ఏంటంటే మేము ఇక్కడ ధర్నా చేయడానికి చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఎలక్షన్ల ముందు సారు మన రేవంత్ రెడ్డి సార్ గారు ఏం చెప్పారంటే, వరంగల్లో ఒక మీటింగ్కి వచ్చి మేము ఇట్లా సమ్మె చేస్తుంటే సభా స్థలానికి వచ్చి మీరు ఈ ప్రభుత్వం చేయట్లేదు, మా ప్రభుత్వం వచ్చిన 100 రోజుల లోపలనే మిమ్మల్ని మర్యాదపూర్వకంగా మా ఆఫీస్ మా దర్బారుకు పిలిచి మీకు రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పారు సార్. 100 రోజులు దాటింది. మేము చాలా మందికి చాలా మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చుకున్నాము, మా బాధను వెలబోసుకున్నాము. మాకు రెగ్యులరైజ్ చేయండి సార్, ఇప్పుడు మిగతా వాళ్ళకు కూడా చేశారు కదా, మాకు కూడా చెయ్యండి అని చెప్పాం సార్. కానీ ఏ మంత్రి ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు సార్. లాస్ట్కి ఇంకా పట్టించుకోలేని పరిస్థితిలో మేమేం చేశామంటే మా బాధలను ఇలా తెలుపుదాం అనేది సమ్మెకు పిలుపునిచ్చాం సార్. మీరు ఏ డిమాండ్లతో ఒక సమ్మె నిర్వహిస్తా ఉన్నారు? మీకు ఏమేమి ఇంత ముందు కూడా మీకు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారని చెప్తున్నారు కదా వరంగల్ సభగా, మీరు ఏ డిమాండ్లతో ఈ రిలే నిరాహార దీక్ష సమ్మెలు కొనసాగిస్తారు కదా, ఏ డిమాండ్లు మీరు ప్రస్తావించారు? ప్రభుత్వానికి మీ డిమాండ్లు ఏంటి? మాది ఒక్కటే డిమాండ్ సార్, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. మాది ఒక్కటే డిమాండ్ సార్, ఇప్పుడు మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. మేమేమి ఉట్టిగా రాలేదు సార్. మేము ఆన్లైన్ ఎగ్జామ్ రాసాము, రిజర్వేషన్, రోస్టరు, తర్వాత మెరిట్ ప్రకారమే వచ్చాం సార్, ఇంటర్వ్యూ ప్రకారమే వచ్చాం సార్. దాని ప్రకారం మమ్మల్ని రెగ్యులరైజ్ చేయమని చెప్తున్నాం సార్. యాక్చువల్గా మనకు హైకోర్టు మామూలుగా కోర్టు కూడా ఉంది కదా సార్, మనకు రాజ్యాంగంలో కూడా ఉంది కదా. అంటే ఏంటిది, ఒక సమాన పనికి సమాన వేతనం ఒకటి ఉంది. తర్వాత ఏంటంటే మనము ఎగ్జామ్ రాసి రోస్టరు, రిజర్వేషన్ ద్వారా వచ్చిన వాళ్ళను రెగ్యులరైజ్ చేయొచ్చు అనేది ఒకటి ఉంది సార్. దాని ప్రకారం మేము అడుగుతున్నాం సార్, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి అని అడుగుతున్నాం సార్. మాది ఒకటే డిమాండ్ సార్, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. ఇప్పుడు రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి మీరు అడుగుతా ఉన్నారు. మీ ఎస్ఎస్సీ వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు? ఇంకా మనతో పాటు ఇంకా మేడం వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు ఏ డిపార్ట్మెంట్ లో చేస్తారు మేడం? మీ పేరేంది? సార్ ఐఎమ్ బిందు, పీజీసీఆర్టీ ఫ్రమ్ మహేశ్వరం మండల్. మీరు ఏ డిపార్ట్మెంట్ లో చేస్తా ఉన్నారు? ఏ డిపార్ట్మెంట్ లో చేస్తున్నారు? కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో లెక్చరర్ గా చేస్తాను సార్. సర్వశిక్ష అభియాన్ లో ఎన్ని విభాగాలు ఉంటాయి? సిఆర్పి ఉంటుంది, 14 వింగ్స్ ఉంటాయి సార్. మొత్తం ఇందులో 14 వింగ్స్ ఉంటాయి సార్. 14 లో మేము చేసేది కేజీబీబీ. ఓకే అండి. ఇప్పుడు మీకు ఇంకా డిమాండ్లు ఏమన్నా? ఒక రెగ్యులరైజ్ డిమాండ్ ఒకటేనా, ఇంకేమైనా డిమాండ్ ఉన్నాయా? సార్ మేమందరం కూడా రెగ్యులరైజ్ కోరుకున్నాం సార్. ఎందుకంటే రెగ్యులరైజ్ చేస్తే మాకు అందులో అన్ని వస్తాయి సార్. ఎందుకంటే ఉద్యోగ బెనిఫిట్ వస్తుంది, మాకు హాలిడేస్ సిఎల్స్ వస్తాయి, అదే విధంగా ఎక్స్గ్రేషియా వస్తుంది, నెక్స్ట్ శాలరీ ఇంక్రీజ్ అవుతుంది, అన్ని దాంట్లో బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి సార్ మాట ఇచ్చాడు కాబట్టి మేమందరం ముందుకు రావాల్సి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలుపుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు మీరు గతంలో మీరు సమ్మెలు చేసినప్పుడు మీకు ఎన్ని రోజుల్లో చేస్తా అన్నాడు? మీకు మా అధికారం వస్తే మీకు ఏం చేస్తా అన్నాడు? ఇప్పుడు విద్యాశాఖ మంత్రి కూడా ఆయనే ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని ఇప్పటి వరకు ఏమైనా పిలిపించుకున్నారా? 13 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు కదా, మిమ్మల్ని పిలిపించుకున్నారా? లేకపోతే మీ యొక్క రాష్ట్ర కార్యవర్గంతో ఏమైనా చర్చలు చేయడం జరిగిందా? చర్చలు చేయడం జరిగింది సార్. అయితే ఎంటీఎస్ దాకా చూస్తామని చెప్పారు కానీ మేము ఒప్పుకోలేదు సార్. మీరు రెగ్యులరైజ్ చేస్తామని మాట ఇచ్చారు కాబట్టి మాకు రెగ్యులరైజ్ మాత్రమే చేయండి సార్ అని చెప్పేసి మా ఫలితాలు సఫలం కాలేదు సార్. దాంతో మేము విఫలమైన మా చర్చలని, దాంతో మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసి మేము సమ్మెలో నిరవధి దీక్ష కూర్చున్నాం సార్. పిలుపులు కూడా సీఎం గారు మమ్మల్ని పిలవలేదు సార్. ఓన్లీ మా ఎస్పీడీ సార్ మాత్రం పిలిచారు. ఎస్పీడీ సార్ పిలిచి మీకు ఏంటంటే ఫైనాన్షియల్ గా ఉన్నాయి, నా పరిధిలో లేవు, నాన్ ఫైనాన్షియల్ నా పరిధిలో ఉన్నాయి,
నేను ఏమన్నా చేయగలుగుతాను అని చెప్పేసి కొన్ని పెట్టారు సార్. అవి కూడా ఏంటంటే మాకు వ్రాతపూర్వకంగా కాదు, నేను మామూలుగా మేము అడిగాం సార్, మా వాళ్ళు అక్కడ వెళ్ళిన వాళ్ళు అడిగారు ఏంటంటే మాకు అది రాతపూర్వకంగా చెప్పండి, ఎందుకంటే ఇప్పుడున్న ఆఫీసర్ నెక్స్ట్ ఉండరు, ఎన్ని రోజులు ఉంటారో తెలియదు ఉండరు, కాబట్టి మీరు మాకు ఇచ్చే హామీని ఏదో మాకు వ్రాతపూర్వకంగా ఇవ్వండి అన్నారు సార్. అలా ఇవ్వలేనందుకు మేము దీన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం సార్. మాకు సీఎం నుంచి అయితే పిలుపు ఏం రాలేదు సార్, మాకు ఓన్లీ మా ఎస్ఎస్సికి సంబంధించిన ఎస్పీడీ సార్ మాత్రమే పిలిచారు సార్. మాకు విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు మాత్రం పిలిపించుకున్నారు సార్. ఓకే అండి, ఇంకా ఏమన్నా చెప్పదలుచుకున్నారా ప్రభుత్వానికి మీరు? నేను కూడా సమగ్ర శిక్ష అభియాన్లోనే 14 వింగ్స్ లో మాది కేజీబీబీ స్కూల్ కూడా ఒక స్కూల్ సార్. అందులో నేను అకౌంటెంట్ గా వర్క్ చేస్తున్నాను. గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్ నేను అక్కడ జాబ్. అయితే మాకు చాలా తక్కువ వేతనము ఇస్తున్నారు, వర్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అదే మావి ఏంటంటే సార్, మాకు రెగ్యులరైజేషన్ ఒకటి కావాలి. 15 ఇయర్స్ నుంచి మేము వెట్టి చాకిరి లాగా పని చేస్తున్నాం సార్. పని ఎక్కువ ఉంది, మాకు శాలరీ తక్కువ ఉంది. అంత మాత్రమే కాకుండా ఇప్పుడు గురుకుల పాఠశాలల్లో కొన్ని గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ స్కూల్లలో ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో కొంతమంది చూసుకుంటే 300, 400, 500, 600 వరకు స్ట్రెంత్ ఉంది. వాళ్లకు 4 ఉన్నారు సార్ స్కూల్లో ఒక ఆఫీస్ వర్క్ చేయడానికి. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్, రికార్డ్ అసిస్టెంట్ అని ఉన్నారు. కానీ మాకు మాత్రం ఎస్ఓ మేడం, అకౌంటెంట్ ఇద్దరు మాత్రమే మొత్తం ఆఫీస్ వర్క్ అంతా చూసుకోవాల్సి వస్తుంది, బిల్స్ కి సంబంధించింది. కానీ మిగతా వర్క్ అంతా చూసుకోవాల్సింది. మాకు కూడా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మాకు రెగ్యులరైజ్ కావాలి సార్. మాకు గౌరవ వేతనముతో కూడినటువంటి ఒక మంచి ఇవ్వాలని, ఉద్యోగ భద్రత ఇవ్వాలని, విద్యాశాఖలో మమ్మల్ని విలీనము చేసి రెగ్యులరైజ్ చేయాలని ఒకటే డిమాండ్ తో మేము ఈ రోజు అడుగుతున్నాం సార్, పోరాడుతున్నాము. ఇప్పుడు మీరు ఇక గత 13 రోజుల నుంచి చేస్తున్నారు సమ్మె, కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీ డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి మీరు ఉద్యమం చేస్తా ఉన్నారు కాబట్టి మీరు మీ యొక్క రంగారెడ్డి కలెక్టరేట్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏం కోరదలుచుకున్నారు సార్? మేము సంవత్సరం ఇచ్చిండు మన మినిస్టర్ సాబు, ఇచ్చిన మాటకు నిలబెట్టుకున్నాలంటే మేము కోరుతున్నాము. ఎంఆర్సీ సిబ్బందులు పుస్తకాలు ఇస్తాము, మేము అన్ని రాయి జావా మోస్తాము, మేము చెట్టి యాకిరి బియ్యం కూడా, మేము అన్ని మొత్తము బట్టలు కూడా మోయాలి. ఎంఆర్సీ తరఫు నుంచి ఎన్నో పనులు చేస్తాము నెట్టి చాకిరి కింద. అన్ని పనులు కూడా ఈ ఇసుకలకు డ్రమ్ చేస్తాము. ఈ డ్రమ్ చేసిన పనిని మా కష్టము చూసి ఆయన అర్థం చేసుకొని పర్మనెంట్ చేయాలి. మా బాధలు అర్థం చేసుకొని పని పొద్దుగాల 9 గంటల నుంచి పని చేస్తే 5 గంటల నుంచి కూడా కొన్ని మీటింగ్లు కూడా ఉంటాయి, అన్ని కూడా చేస్తాం. అన్ని చేసిన తర్వాత ఆ పనిని చూసి ఆయన మనను అర్థం చేసుకొని మాకు జీతము కూడా ఆ పర్మనెంట్ చేసేయాలంటని మేము ఆ మినిస్టర్ సాబ్ని కోరుతున్నాం. ఇది రంగారెడ్డి కలెక్టరేట్ దగ్గర సర్వశిక్ష అభియాన్ వాళ్ళు, ఇక్కడ మనకు ఐఆర్పి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ప్రత్యేక దివ్యాంగ పిల్లలకు వాళ్ళు ఎడ్యుకేషన్ చెప్తా ఉంటారు. మీరు మేడం నమస్తే మేడం, మీ పేరు? నా పేరు శిరీష, నేను బాలాపూర్ మండలంలో ఐఆర్పీగా చేస్తున్నాను. ఏ సెంటర్ లో చేస్తారు మేము? బాలాపూర్ ఐఆర్సీలో చేస్తున్నాను. మల్లాపూర్ లో సెంటర్ ఉంది. ఇక్కడ మేము గత 15 ఏళ్ళుగా ఈ ఐఆర్పీగా విద్యను అందిస్తున్నాము దివ్యాంగ విద్యార్థులకి. మా దగ్గర అన్ని డిజేబిలిటీస్, ఆల్ డిజేబిలిటీస్, సిపి, ఎంఆర్, ఇంటలెక్చువల్ డిజేబిలిటీ, ఆటిజం చిల్డ్రన్స్, ఈ మధ్య చాలాగా మా దగ్గరికి విద్యార్థులు విద్యను పొందడానికి వస్తున్నాం. వాళ్ళకి చెప్పడం అనేది, వాళ్ళకి విద్య అందించడం అనేది ఎంతో కష్టమైన పని. మేము వాళ్ళకి ఏ విధంగా సేవలు అందిస్తున్నాం, వాళ్ళకి స్పీచ్ థెరపీ కానీ, ఆక్యుపేషనల్ థెరపీ కానీ, ఫిజియోథెరపీ కానీ, ఇవన్నీ వాళ్ళకి అందిస్తూ, వాళ్ళని విద్యను అందిస్తూ వాళ్ళ యొక్క జీవితాల్లో మేము వెలుగును నింపుతూ ఉన్నాము. మేము దీంట్లో ఇన్ని ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తున్నాం, కానీ మాకు కూడా ఎలాంటి ఇదిగా లేదు. మాకు కూడా పర్మనెంట్ చేసేసి మా యొక్క జీతాలు కూడా పెంచేసి మేము చేసిన సర్వీస్ కు మాకు గుర్తింపు ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. మేడం మీరు ఐఆర్పీ గా చేస్తున్నారు కదా మేడం, మీరు స్పెషలైజేషన్ దేంట్లో చేశారు? నేను బ్లైండ్ లో చేశానండి, విజువల్ ఇంపైర్మెంట్ లో స్పెషలైజేషన్. తర్వాత మల్టీ కేటగిరీ ట్రైనింగ్ కూడా ఎవ్రీ 5 years మేము ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటాము. నేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి మేము అందరము స్పెషల్ ట్రైనింగ్స్ అనేవి పొందుతూ ఉంటాము. మేము ఆల్ కేటగిరీస్ కి చెప్తూ ఉంటాము అందరికి. మేడం మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఐఆర్పీగా? నేను 11 ఏళ్ళుగా నేను చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎలాంటి ఇంక్రిమెంట్లు కానీ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ ఏమి
రాలేదు మీకు? మాకేమీ లేవు. నేను వచ్చినప్పుడు 14,000 జీతంతో ఉన్నాను. ఇప్పుడు మొన్న ఐఆర్సీ అది పెంచినందుకు మాకు 19,000 జీతంతో ఉన్నాము. మేము అంతే విధంగా ఉన్నాము. ఇప్పుడు మీ సెంటర్ లో ప్రత్యేక అవసరాలు గలటువంటి దివ్యాంగ పిల్లలు ఎంతమంది ఉన్నారు మేడం? 14 మంది ఉన్నారు మా దాంట్లో. ఓన్లీ బ్లైండ్ ఏనా, ఆల్ టైప్స్ ఆఫ్ డిజబిలిటీస్? ఆల్ టైప్స్ ఆఫ్ డిజేబిలిటీ. అమ్మాయి టోటల్ బ్లైండ్, మిగతా వాళ్ళని ఆల్ డిజేబిలిటీస్. ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్, ఎంఆర్ డిజబిలిటీస్, ఇట్లా హెచ్ఐ అందరూ ఉన్నారు. ఆటిజం కి 2, సిపిగా 2, బ్లైండ్ గా ఒక అమ్మాయి, తర్వాత హెచ్ఐ మైల్డ్ ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ తోటి 4. ఈ విధంగా అన్ని డిజేబిలిటీ మొత్తం కలిపి 14 మంది ఉన్నారు. ఓకే మేడం, 14 మందికి మీరు విద్యను అనేది అభ్యసిస్తా ఉన్నారు. మీరు బాలాపూర్ మండలం చేస్తా ఉన్నారు మేడం. ఇది పరిస్థితి మనకు. సార్ నమస్తే సార్. చెప్పండి. నమస్తే సార్, మేము అంతా సమగ్ర శిక్ష ఉద్యోగులం సార్. గత 15-16 ఏళ్ల నుంచి ఈ విద్యాశాఖలో పలు రకాలుగా విధులు నిర్వహిస్తున్నాం సార్. మా వింగులు వేరైనప్పటికీ కూడా సమగ్ర శిక్ష కుటుంబం ఒక్కటే సార్. మేము పోరాడేది ఒక్కటే. మాకు గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సారు మా హన్మకొండలో మా దీక్షా శిబిరానికి వచ్చి, గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం మిమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు, గతంలో రాబోయే ప్రభుత్వం మాదే, మా ప్రభుత్వం వచ్చిన 100 రోజులలో మీ యొక్క సమస్యలన్నీ పరిష్కరించి మిమ్మల్ని సజావుగా దర్బారుగా మా యొక్క సచివాలయానికి పిలిపించి, అనుకుంటే అక్కడే ఛాయ్ తాగడానికి ఎంత సమయం అయితే పడుతుందో అంత సమయంలో మీకు రెగ్యులర్ చేసి జీవో ఇచ్చి మిమ్మల్ని పంపిస్తామని చెప్పడం జరిగింది సార్. ఆ విషయాన్ని మేము అడుగుతున్నాము. 100 రోజులు అన్నాడు సారు. 100 రోజులు ఓపిక పట్టినాం, 200 అయింది, 300 అయింది. ఇప్పుడు సంవత్సరం పూర్తి అయిపోతా ఉంది. ప్రజా పరిపాలనలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. అప్పుడు గడిల పాలన, దురపరిపాలన అని చెప్పేసి అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడు కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కానీ చాలా వరకు చెప్పడం జరిగింది. ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ సంబంధించినటువంటి మీకు ఎలాంటి హామీలు ఇచ్చారు? మీరు మీ ధర్నా శిబిరానికి వచ్చి, దీక్షా శిబిరానికి వచ్చి మీకు సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ మా ఆఫీస్కు పిలిచి రెగ్యులర్ చేస్తామన్నారు సార్. ఈ ధర్నా చేయడానికన్నా ముందు కూడా మేము సార్కు విన్నవించుకున్నాం. పలుసార్లుగా కలిసినప్పుడు కూడా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు సార్. రానప్పటికీ ముందస్తుగా నవంబర్ 16 తారీఖు రోజు ఇందిరా పార్క్ వద్ద దీక్ష కూడా చేసినాం. 1 డే, ఒక రోజు రిలే దీక్ష చేసి ఆ దీక్షలో ప్రకటించినాం. సార్, ఇప్పుడైనా మాకు ఇచ్చిన హామీ, కాలం గడుస్తూ వస్తున్నది, ఇప్పుడైనా మాకు మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి సార్, మాకు రెగ్యులర్ చేయండి అని అడిగినాము. ఇందిరా పార్క్ వేదికగా కూడా మళ్ళొక్కసారి కూడా మీరు మా సమస్యలు పరిష్కరించకపోతే మేము సమ్మెకు కూడా, నిరవధిక సమ్మెకు కూడా పోతామని ముందస్తుగా తెలిసి ఈ సమ్మె చేస్తున్నాం సార్. అయినప్పటికీ కూడా సార్ ఇంకా స్పందిస్తలేడు. సారు అన్నమాట ప్రకారము అన్ని నెరవేరుస్తున్నాం కాబట్టి మా అంశం కూడా ఖచ్చితంగా నెరవేరుస్తారనే ఆశతోని ఇక్కడ సారు ఎప్పటి వరకు అయితే మాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడో అప్పటి వరకు ఇక్కడ మేము రెగ్యులర్ గా జీవో వచ్చేంత వరకు ఇక్కడ నుంచి కదలడానికి ఇష్టం లేదు సార్. సార్, భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది సార్? మీరు ఇప్పుడు గత 13 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు కదా, భవిష్యత్తులో మీకు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు పిలిపించుకొని మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అదే విధంగా ఇప్పుడు విద్యార్థులు కూడా నష్టపోతున్నారు కదా, విద్యకు కూడా దూరం అవుతున్నారు. ఇప్పుడు ఆల్ టైప్స్ ఆఫ్ డిజబిలిటీస్ కానీ, ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్, తర్వాత ప్రతి ఒక్క కేజీబీబీ కానీ, సిఆర్ఎస్ కానీ, ఇట్లా మీకు సర్వశిక్ష అభియాన్లో ఉన్నటువంటి ఎన్ని విభాగాలు ఉన్నాయి, అన్ని విభాగాలకు సంబంధించినటువంటి పిల్లలు కూడా నష్టపోతా ఉన్నారు కదా సార్. మీరు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఉంది? మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు భవిష్యత్తులో? మేము ఒక్కటే నినాదం పైన ముందుకు సాగుతున్నాం సార్. సార్ ఇచ్చిన మాట ప్రకారం మా సౌరశిక్ష కుటుంబంలో ఉన్న అందరినీ, ఆల్ వింగ్స్ వేరైనప్పటికీ కూడా ఒకటే లక్ష్యం, రెగ్యులరైజేషన్ కోసం పోరాడుతున్నాం. మా సమస్యలు సార్ పరిష్కరించేంత వరకు ఇంకా మేము ఇక్కడ నుంచి విరమించుకునేది లేదు. మా ఈ యొక్క దీక్షని ఇంకా ఉధృతం చేస్తాం. వెంటనే ప్రభుత్వం స్పందించి, మేము ఇక్కడ దీక్షలో కూర్చుంటే విద్యార్థులకు చాలా నష్టం జరుగుతున్నది. అయినప్పటికీ కూడా ప్రభుత్వము ఆ నష్టాన్ని బయటపడకుండా తాత్కాలికంగా ఒక్కరిద్దరిని టీచర్లని మా కేజీబీ స్కూళ్ళకు కానీ ఇతరత్ర పనులకు ఉపయోగిస్తారు. అయినప్పటికీ కూడా అక్కడ పరిపాలన సరిగ్గా జరగట్లేదు. అది ప్రభుత్వానికి తెలిసి కూడా స్పందిస్తలేదు. వాళ్ళు స్పందించేంత వరకు ఒక్కటే నిదానం. మేము వేరే అడుగుతలేం సార్, మీరు చెప్పిన మాటనే అడుగుతున్నాం రెగ్యులర్ చేయమని. ఆ రెగ్యులర్ చేసేంత వరకు కూడా మేము ఇక్కడ నుంచి వెళ్ళేది లేదు సార్. దేనికైనా మేము రెడీ ఉన్నాం సార్. పర్మనెంట్
స్పందించాలి స్పందించాలి స్పందించాలి. ఇదండి పరిస్థితి మనకు ఇదండి పరిస్థితి రంగారెడ్డి జిల్లాలో సమగ్ర శిక్ష అభియాన్ ఉపాధ్యాయులు సమ్మె చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఇంతకు ముందు టిపిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజులలో మీకు ఈ యొక్క ఎస్ఎస్సీ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసి మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పుడు సంవత్సరం పూర్తయినా కూడా ఇప్పటి వరకు కూడా ఈ హామీని నెరవేర్చలేదని చెప్పేసి సమగ్ర శిక్ష అభియాన్ ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. వీరి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం వీరికి న్యాయం చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం.